కార్తీక పౌర్ణమి అంటే చాలా మెమరీస్ అన్నమాట. చిన్నప్పుడైతే చాలా బాగుండేది. కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఇంకా పెద్ద పండుగ వచ్చినట్టే. కార్తీక మాసంలో అంతా కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను. చిన్నప్పటి నుంచి అలవాటే ఇది. మిగిలిన రోజుల్లో ఉన్నా ఉండకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉంటాం. ముందు రోజు నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నీ. ఇంకా ఏమేమి కావాలి, ఎంత తీసి పెట్టుకోవాలి, ఫ్రూట్స్, వాటరు, ఇంట్లో అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడము. అలాగా పొద్దునైతే చాలు 8కి వెళ్ళేసి మొత్తం అన్ని తెల్లవారుజామున 4 గంటలకే వెళ్ళి దీపాలు వెలిగించి నదిలో మునిగి వెళ్ళి అక్కడంతా గౌరమ్మని అందరినీ చేసి హారతి ఇచ్చి పూజలు చేసి మళ్ళీ తీసుకొచ్చి నీళ్ళల్లో నిమజ్జన చేసేసి అంతా చేసుకొని ఇంటికి వచ్చి ఉపవాసం ఉండేవాళ్ళమి. ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పుడు కూడా ఊర్లో బోర్లో నీళ్లు పోసుకొని అన్నీ చేస్తారు. ఇక్కడ అలా కుదరదు కదండి. ఇంకా స్నానం చేయడం, దీపాలు వెలిగించడం. ఫుల్ వర్షం ఉండింది ఈరోజు. చాలాసేపు ఆగి తర్వాత వర్షం తగ్గి తుప్పర్లు వస్తున్నాయి అన్నప్పుడు వెలిగించాను. అది కూడా నార్మల్గా మట్టి దీపాలే వెలిగించాను. ఇలా నైట్ అయితే ఇలా 365 ఒత్తులు శివాలయంలో వెలిగించే వాళ్ళమి. ఈసారి కూడా చేయాలని చేశాను. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్.